నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో భారీ వర్షం, నీట మునిగిన అండర్ బ్రిడ్జీలు, రహదారులు. విడవలూరు స్మార్ట్ పోలీస్ స్టేషన్లో కూలిన సీలింగ్, తప్పిన పెను ప్రమాదం. రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ ల్యాండ్ పూలింగ్ కు సహకరించాలని విన్నపం. ర్యాప్ గ్యాంగ్ కి వార్నింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ అజిత, జిల్లాలోనే ఉండరని జైల్లోనే ఉంటారని హెచ్చరిక. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అండర్ బ్రిడ్జీలు నీట మునిగాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గురువారం నెల్లూరులో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మేసి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. వర్షం దాటికి నగరంలోని రహదారులు, అండర్ బ్రిడ్జీలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా ప్రజలు, చిరు వ్యాపారులు, కూలీలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పొట్టేపాలెం కలుజుని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే నెలలోనే కలుజు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే పొట్టేపాలెం ప్రజల దశాబ్దాల కల నెరవేరనుందని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. 4,80,00,000తో నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జిను నిర్మిస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కలుజు ప్రాంతాన్ని ఆయన ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా కలుజు మీద బ్రిడ్జిని పూర్తి చేయాలని అధికారులని కోటంరెడ్డి ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలోనే పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాలెం కలుజు నిర్మిస్తామని ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చెప్పారో, శాసనసభ్యులు శ్రీధర్ గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ మాటకు కట్టుబడి ఈరోజు పొట్టేపాలెం కలుజుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది. టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు. టెండర్ లాస్ట్ డేటు 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు టెండర్ లాస్ట్ డేటు. టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది. అగ్రిమెంట్లు అన్నీ కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక 15-20 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఈ వర్క్ 4 కోట్ల రూపాయలు ఇది. అదేవిధంగా 80 లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ రోడ్లు శాంక్షన్ అయిందో ఈ రెండు కలిపి 4,80 లక్షల రూపాయలతో పొట్టేపాలెం కలుజు మీద మనం బ్రిడ్జిని నిర్మించుకోబోతున్నాం. భారీ వర్షాల ధాటికి విడవలూరులోని స్మార్ట్ పోలీస్ స్టేషన్లో సీలింగ్ ఒక్కసారిగా నేలకూలింది. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అల్పపీడన ప్రభావంతో గత 6 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని స్మార్ట్ పోలీస్ స్టేషన్ సీలింగ్ గురువారం ఒక్కసారిగా నేలకూలింది. సీలింగ్ నేలకూలిన సమయంలో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
స్మార్ట్ పోలీస్ స్టేషన్ను రేకులతో నిర్మించి పీవీసీ సీలింగ్ వేయడంతో వర్షానికి నానిందని, నిర్మించేటప్పుడు పటిష్టంగా స్లాబుతో నిర్మించుంటే బాగుండేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నవాబుపేట ఊరి వద్ద పెద్ద చెరువు నిండిపోయింది. దీంతో కలుజు వద్ద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. 3 రోజుల పాటు కలుజుపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని నవాబుపేట ఊరి వద్ద పెద్ద చెరువు నిండి కలుజు ఉధృతంగా పారుతుంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపైన కలుజు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎప్పుడు కలుజు పారినా 2-3 రోజులు రాకపోకలు బందవుతాయి. నిత్య అవసరాలకు, చిన్నపిల్లల అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మా ఊరికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలందరూ కోరుతున్నారు. త్వరలోనే కాంపాలెం బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తానని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సుడిగాలి పర్యటన జరిపారు. పట్టణంలోని కైవల్యానది పరివాహక లోతట్టు ప్రాంతాలైన కాంపాలెం గొడ్డువేరువాగు, శివాలయం వీధి, బొగ్గుమిట్టలను ఆయన రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలతో పరిశీలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన అన్ని కుటుంబాలను ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ కంపాలెం బ్రిడ్జికి గతంలో 5,75,00,000 రూపాయలు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను అనుసరించి 1 కోటి రూపాయల వరకు పెంచి 6,75,00,000 రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ నరసింహారావు, ఇరిగేషన్ శాఖ ఏఈ బాను, సిఐఏవి రమణ, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షులు ఆనంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బొగ్గులమిట్ట శివాలయం, అదేవిధంగా ఈ కొడ్డేరు కాంపాలెం బ్రిడ్జి, ఈ కాంపాలెం బ్రిడ్జిని గతంలో కూడా 5,75,00,000కి ప్రభుత్వంలో పెట్టున్నాం. ఇది ప్రాసెస్లో ఉంది. అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో 1 కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అవతల వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్డు, మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం. టోటల్గా 6,75,00,000 అవుతా ఉంది. దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం. భారీ వర్షాల నేపథ్యంలో బాలాయపల్లి మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని చెరువులన్నీ నిండుకుండలా మారాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం కారణంగా మన్నూరు మిట్ట ప్రాంతంలో పలువురు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆహారం లేక చిన్నపిల్లలతో నీళ్లలోనే ఉంటున్నామని అధికారులు స్పందించి సహాయం చెయ్యాలని బాధితులు వేడుకుంటున్నారు. నీళ్ళు వచ్చేసినాయి, మాకు అన్నం కూడా లేదు సార్. మాకు పిల్లకాయలు అందరం నీళ్ళలోనే ఉన్నాం సార్. అన్నం కానీ ఏం లేదు. పొయ్యిలు మొత్తం గ్యాస్ గీసి ఏం లేదు. నీళ్ళనే పెట్టుకున్నాం, చిండికి కూడా లేదు. ఏం లేదు. పిల్లకాయలు కూడా అన్నం ఏం లేదు సార్. మీరు ఏదైనా సాయం చేస్తారని వర్షం పడతా ఉన్నా సార్. ఈ విధంగా పిల్లలు ఇంట్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి.
3 రోజుల నుంచి వర్షం పడుతుంది, వాన వస్తుంది, వర్షం పడుతుంది. అన్నం వండుకునేదానికి కూడా ఇబ్బంది ఉంది సార్. పిల్లలకు కూడా అన్నం పెట్టేదానికి కూడా. రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయమై ఎండ్రై గ్రామ రైతులతో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్లు సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు ల్యాండ్ పూలింగ్కు సహకరించాలని వారు కోరారు. అమరావతి రాజధాని 2వ విడత ల్యాండ్ పూలింగ్కు రైతులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని రైతులతో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, పెద్దకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే గ్రామంలోని శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారాయణకి 4 గ్రామాల రైతులు ఘనస్వాగతం పలికారు. ఎండ్రాయి గ్రామంలో రైతు ధర్మారావుతో కలిసి ఆయన నివాసంలో వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. మండలంలో ల్యాండ్ పూలింగ్లో ఉన్న 4 రెవెన్యూ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కు ముందే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ సమక్షంలో ఆర్డీఓకు 4 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను రైతు నంబూరి బలరాం అందజేశారు. ల్యాండ్ పూలింగ్ లో ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు ల్యాండ్ పూలింగ్ కు సహకరించాలని వారు కోరారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధానిలో రైతుల భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీలు, ఎయిర్పోర్ట్ రావాలని కోరారు. దీని ద్వారా ఉద్యోగాలొచ్చి ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందని చెప్పారు. స్పోర్ట్స్ సిటీ నిర్మాణ పనులు ఏడాదిలోగా ప్రారంభించాలని సీఎం చెప్పారన్నారు. ల్యాండ్ పూలింగ్ కు సహకరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రపోజ్ చేయటం 2015 జనవరి 1 మనం అక్కడ నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 ఫిబ్రవరి 28 అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతు సోదరులు ల్యాండ్ ఇవ్వటం. వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా దాన్ని నిర్మించాలని నాకు ఆదేశించటం. దాని మీద డిజైన్లు కూడా సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు సంప్రదించి వాళ్ళ ద్వారా లేఅవుట్ డిజైన్ చేయించారు. అందులో 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టించారు. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ ప్రపంచంలో టాప్ 5లో ఒకటి ఉండాలని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్లో ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి టెండర్లు పిలవటం వర్క్ జరిగింది. అయితే అనుకోకుండా గత 5 సంవత్సరాల ప్రభుత్వం మారి రైతు సోదరులకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అనేకమైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. లాంటి ఈ వర్క్ 50% అయిపోయింది. అయితే ఈ సంవత్సరం అనుకోకుండా వర్షాలు మీకు అందరికీ తెలుసు, కంటిన్యూస్ రెయిన్స్ రావటం వల్ల కొంత లేట్ కూడా అయింది. అయితే ఇప్పుడు వర్షాలు పోయిన తప్ప అక్కడ ఎంతో వేగవంతంగా వర్క్స్ దాదాపు 51,000 కోట్ల రూపాయల వర్క్స్ టేకప్ చేసి జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో, ఐటీ కావచ్చు లేదా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, దానికి ఒక 2,500 ఎకరాలు పెట్టి అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇండస్ట్రీస్ పెడితే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అనేక మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు సరౌండింగ్స్లో హౌసెస్ వస్తాయి. హౌస్ వచ్చినప్పుడు, ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ కావాలా, హాస్పిటల్స్ కావాలా, ఇవన్నీ డెవలప్ అవుతాయని స్మార్ట్ ఇండస్ట్రీస్ కొంత. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ, ఒలింపిక్స్ పోటీ పడేటట్టుగా మనం ఎందుకు చేయకూడదు? ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నా అలాంటి ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దీన్ని మార్క్ చేసాము. ముఖ్యమంత్రి గారు అయితే ఆ వర్క్ కూడా 1 year లోపల 6 నెలల్లో స్టార్ట్ చేస్తారా, 7 నెలలు 8 నెలల్లో, నాకు 1 year లోపల ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ స్టార్ట్ కావాలి. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ అవి కావాలి, స్కూల్స్ వస్తాయి. వాళ్ళకి హాస్పిటల్స్ కావాలా, హాస్పిటల్స్ వస్తాయి. ఇట్లా ఎకనామిక్ సైకిల్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్ శాసనసభ్యులు అంటే, వారు ల్యాండ్ పూలింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పొండి అన్నారు. దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు స్టెప్ వేశారు. ఈ ముందు స్టెప్ వేసేదానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టామో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కూడా నేను ఆ రోజు ఇదే విధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్న శ్రావణ్ గారు, మంత్రిగా ఉన్న పుల్లారావు గారిని ఇద్దరితోనే నేను తిరిగాను రైతుల మధ్య.
రైతుల సమస్యలు చెప్తే వాటితోటి జీవో తయారు చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా నేను శ్రవణ్కి అదే చెప్పా, మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ మెజారిటీ ఒప్పుకుంటే నేను కూడా వస్తాను, డిస్కస్ చేస్తాను. ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చాను. నేను కూడా మీతోనే అప్పుడు 2014-19 ఏ విధంగా అయితే రైతుల మీద తిరుగుతూ, శాసనసభ్యులతో, ప్రజాబంధం తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు ఇచ్చే సజెషన్స్ ప్రకారం ముందుకు పోయాం. అదేవిధంగా ఇక్కడ పోతామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత అంటే మీ అందరినీ ఈరోజు కలిసే అవకాశం ఇచ్చినందుకు ఒకసారి శాసనసభ్యులకి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రైతుతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్క రైతుకి ఇంటికి వెళ్ళొచ్చారు గత 5 సంవత్సరాల్లో, లాస్ట్ 14-19 మధ్యలో. నిరంతరం ప్రజల గురించే. నేనేదన్నా చెప్పినా కూడా ముందు నువ్వు ఒకసారి మీ ప్రజలతో లీడర్లతో కరెక్ట్ చేసుకో, మనం దయచేసి సంయమనం పాటించి మనకు న్యాయమే జరిగింది, ఎటువంటి ఇబ్బందులు జరగవు. గత 29 గ్రామాల్లో ఏ న్యాయం చేశారో అదే న్యాయం మనకి జరిగింది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక కంక్లూజన్ చెప్పారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో లేట్ అవుతుంది కాబట్టి ముందు 4 లైన్లు ప్లాన్ చేసినా ముందు 2 లైన్లు రెడీగా స్పీడ్గా చేసేస్తే ముందు వర్క్ మీకు కూడా వర్క్ జరుగుతున్నట్టు ఉంటుంది. 2 లైన్లు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అదే 2 లైన్లు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తోనే చేస్తారు. రాజధాని వర్క్ లేట్ అయ్యింది. 14-19 మధ్యలో మనం ల్యాండ్ పూలింగ్కి వెళ్ళినా 15-16 ఎండింగ్ అయింది. మనం ల్యాండ్ పూలింగ్ అయిపోయేసరికి ప్లాన్లు తీసేసరికి 17 అయింది. మనం అప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ అంతా సరి చేసుకునే టైంలో ప్లాన్లు గీసి వర్క్ మొదలుపెట్టి కాంట్రాక్టర్లు పిలిచి వర్క్ చేసే టయానికి ప్రభుత్వం మారింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని పట్టించుకోకుండా 3 ముక్కలు ఆడాలి, ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి డెవలప్మెంట్ ఏం చేయకుండా దృష్టి పెట్టకుండా వదిలేశారు. రైతులకు 4,000 నెట్ ప్లానెడ్ ఏరియా 4,000 ఎకరాలు వచ్చింది అనుకున్నాం. గవర్నమెంట్కి 2,000, మనకు 2,000 ఉంది అనుకున్నాం. మన 2,000 ఎకరాలు 4 ముక్కలుగా 4,500 ఎకరాలు ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. 4 కలిపి ఒక చోట 2,000 ఎకరాలుగా ఉంటే ఒక పెద్ద టౌన్షిప్గా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఆలోచించండి. అంటే గవర్నమెంట్ ఆలోచన గవర్నమెంట్ దగ్గర ఉంది, మీ ఆలోచన కూడా మీరు ఆలోచించండి. అది బెటర్ ఏమో అనేది నా ఆలోచన, నా సొంత ఆలోచన. గవర్నమెంట్ ఆలోచన కాదు, మీ ఆలోచన ఎట్లుందో అనేది మీరు కూడా ఆలోచించుకోండి. గవర్నమెంట్లో కొంతమంది అధికారులు కూడా అట్లా ఆలోచిస్తున్నారు, అది బెటర్ ఏమో అనేది నా ఆలోచన, అట్లా కూడా ఆలోచించండి. కావలిలో డీడీఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. కార్యాలయం వద్ద శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాలను ఒక గొడుగు కిందకు తెచ్చి ప్రజలకు చాలా సులభంగా సేవలు అందించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆలోచన చేశారని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించారు. డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ఏర్పాటు ఉద్దేశాలను ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, డిఎల్డీఓ ఎంవి విజయ్ కుమార్, డిఎల్పీఓ వెంకటరమణ, ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, 10 మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచన మేరకు ఈరోజు కావలిలో డీడీఓ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 77 రెవెన్యూ కేంద్రాల్లో 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేంద్రాలని ఈరోజు ప్రారంభించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా కావలిలో కూడా డెవలప్మెంట్ డివిజన్ ఒకటి ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, కోవూరు నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలను కలుపుతూ 10 మండలాలని కావలిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన మేరకు, వాళ్ళ సూచన మేరకు ఈ మంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచనతో ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ అటెండ్ అయ్యి దీన్ని ప్రారంభించడం జరిగింది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ప్రజా పరిపాలన జరగాలి, ప్రజలకు సత్వరమైన న్యాయం జరగాలి. కాబట్టి ఎంపీడీఓ ఆఫీసులు ఏ మండలాలకు ఆ మండలాల్లో ఉన్నా తర్వాత జరిగేటువంటి పరిణామాలలో ప్రతి ఒక్కసారి కూడా జిల్లా డిపిఓ ఆఫీసుని కానీ, జిల్లా పరిషత్ ఆఫీసుని కానీ, కలెక్టరేట్కి వెళ్ళి ప్రజలకి టైం వేస్ట్ అవుతున్న తరుణంలో జిల్లాకి మండలాలకి మధ్య ఒక అనుసంధానంగా ఒక డివిజనల్ ఆఫీస్ ఉంటే సత్వరమైన న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధానాల మీద రూపొందించి ఈ రోజున మన కావల్లో కూడా మన మున్సిపల్ ఆఫీస్ ప్రాంతంలో ఈ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. అతి తొందరలో ప్రభుత్వ నిధులు వెచ్చించి కొత్త బిల్డింగ్ని శంకుస్థాపన కూడా అతి తొందరలో జరగబోతుంది. దానికి దాదాపు 2.5 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. దానికి ప్రభుత్వం 50 సెంట్ల భూమిని కూడా కేటాయించారు. ఇది అతి తొందరలోనే డిడిఓ ఆఫీసు నూతన భవనంలో కూడా ఏర్పాటు చేయబోతుంది కావల డివిజన్లో. ఈ సందర్భంగా ప్రజానీకానికి మండలంలో ఉన్నటువంటి పెన్షన్లు మొదలుకొని, మండలంలో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్కులు మొదలుకొని, గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చి చెప్పుకునే విధంగా, ఎంపీడీఓ ఆఫీసులో ఎవరికైనా అన్యాయం జరిగి పెన్షన్ రూపంలో కానీ ఇతర పథకాల రూపంలో అందకపోతే ఇమీడియట్లీ డిడిఓ ఆఫీసులో చెప్పుకునే విధంగా, ప్రతి సమస్యని కింద పరిష్కారం కాకపోతే ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధంగా రూపొందించినందుకు ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా అభినందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ముందు చూపు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే తరుణంలో ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు, ఆఫీసులను ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలో రౌడీజానికి పాల్పడిన గ్యాంగ్లు నిర్వహించిన తాట తీస్తానని జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజితా వేజెండ్ల మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా ర్యాప్ గ్యాంగ్ నిర్వహిస్తే నెల్లూరులో ఉండరని, జైల్లోనే ఉంటారని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెడతామని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ కి పాల్పడితే వెంటనే తనకు నేరుగా ఫోన్ చేయొచ్చన్నారు. సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసును సీరియస్ గా తీసుకున్నామని, మొత్తం 17 మంది నిందితులుగా గుర్తించామని చెప్పారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మిగతా వారిని త్వరలోనే పట్టుకుని రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. అరవ కామాక్షి నేర చరిత్రపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలో ఎవరైనా రౌడీయిజానికి పాల్పడ్డా, గ్యాంగ్ మెయింటెనెన్స్ చేసినా తాట తీస్తామని ఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మనకి 29th నవంబర్న ఇక్కడ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. సో పెంచలయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇతను మర్డర్ జరిగింది. ఒక 10 మంది వచ్చి నడటం జరిగింది. వెంటనే ఆన్ 29th నైట్ మనం 10 అక్యూజ్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఇందులో మీరు చూడొచ్చు, అరమ కామాక్షి అన్నారు, దెన్ A2 పాలకీర్తి రవి, దెన్ A3 జేమ్స్. మిగతా వాళ్ళు కూడా మొత్తం 17 యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళు అందరిలో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళని కూడా డెఫినెట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. టాప్ 10 అక్యూజ్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయడం జరిగింది. రౌడీయిజం అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ చేయడం జరగదు. మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 20 PD యాక్ట్స్ మనం ఓపెన్ చేశాము. అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు, ఉంటే జైల్లో ఉంటారు. దిస్ మెసేజ్ ఈజ్ బీయింగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుందన్నది మీకు మా నంబర్స్ ఉన్నాయి. నా నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది, 9440796300. ఎనీవన్ క్యాన్ కాల్. మీ అందరికీ కూడా చాలామంది తెలుసు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కాల్ చేస్తారు. నేను వెంటనే లిఫ్ట్ చేయకపోయినా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు రెస్పాండ్ లేటర్. సో ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ ప్లీజ్ గివ్ ఇట్ టు అస్. మేము ఫైట్ అగేన్స్ట్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, డ్రగ్స్, ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము.
సో అందులో మీ అందరి కోఆపరేషన్ కావాల్సి ఉంటుంది. సో అది ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ మా అభ్యర్థన. ఉలవపాడు ఎస్ఐగా సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలతో ఫ్రెండ్లీగా మెలుగుతానని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తానని ఎస్ఐ హెచ్చరించారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు నూతన ఎస్ఐగా గారపాటి సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుపతిలో ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై ఉలవపాడుకు వచ్చారు. ఎస్ఐ సుబ్బారావు ఎంత్రీ న్యూస్తో మాట్లాడుతూ ఉలవపాడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీస్గా మెలుగుతానని చెప్పారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ అంకమ్మ బదిలీపై నెల్లూరు వీఆర్కు వెళ్లగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సుబ్బారావు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను సర్కిల్ ఆఫీస్కు వచ్చి సీఐ అన్వర్ బాషాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తిరుపతి ట్రాఫిక్లో పనిచేస్తూ తర్వాత బదిలీ మీద ఇక్కడికి రావడం జరిగింది. మనం ఉలవపాడులో హైవే ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని తెలిసింది. వాటి మీద రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇల్లీగల్గా పెట్రోల్ డీజిల్ తీసి అమ్మటం అవన్నీ నోటీస్కి వచ్చినాయి సార్. వాటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటాం. అలాగే శాంతి భద్రతలు కాపాడడానికి కూడా చర్యలు తీసుకుంటాం సార్. ప్రజలు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా గమనిస్తే దయచేసి మాకు తెలియజేసి సహకరించారు. మెగా పేరెంట్ మీట్ను విజయవంతం చేయాలని కావలి ఎంఈఓలు గోవిందయ్య, వెంకట సుబ్బయ్యలు కోరారు. పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ శానం హరిలతో వారు చర్చించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం వెంగళరావు నగర్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ మీట్ 3.0 కార్యక్రమం శుక్రవారం జరగనుందని కావలి ఎంఈఓలు గోవిందయ్య, వెంకట సుబ్బయ్యలు తెలిపారు. గురువారం వారు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, స్థానిక టీడీపీ ఇన్ఛార్జి శానం హరిలతో చర్చించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలందరూ ఈ కార్యక్రమంలో హాజరై విజయవంతం చేసేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఈఓ గోవిందయ్య ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావలిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వస్తున్నారన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. టీడీపీ ఇన్ఛార్జి శానం హరి మాట్లాడుతూ వార్డులోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు టీడీపీ ఉపాధ్యక్షులు నీలిశెట్టి రమణయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జరగబోయేటువంటి మెగా పీటీఎంని విజయవంతం చేయడానికి మరి మేమందరం కూడా సన్నద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఎంఈఓలుగా మండల విద్యాశాఖ తరఫున పేరెంట్స్ అందరికి కూడా తెలియజేయడం ఏంటంటే తప్పనిసరిగా కార్యక్రమానికి రాండి, ఇంటరాక్ట్ అవ్వండి. స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యా విధానం మీద మీరు అందరూ కూడా అవగాహన కలిగించుకోవాలి. మీ ఎక్కువ మంది పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆసరాతోటి మీరందరూ కూడా మరి ముందు మంచి అభివృద్ధి స్థాయిలకు రావాలని చెప్పేసి ముఖ్యంగా రేపు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పాల్గొనేటువంటి ఈ స్కూల్లో జరిగేటువంటి మెగా పీటీఎంని విజయవంతం చేయాలని చెప్పేసి స్కూలు టీచర్లకి, తర్వాత ఈ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ప్రజానీకారందరికీ కూడా మేము మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో భారీ వర్షం, నీట మునిగిన అండర్ బ్రిడ్జీలు, రహదారులు. విడవలూరు స్మార్ట్ పోలీస్ స్టేషన్లో కూలిన సీలింగ్, తప్పిన పెను ప్రమాదం. రైతులతో సమావేశమైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ ల్యాండ్ పూలింగ్ కు సహకరించాలని విన్నపం. ర్యాప్ గ్యాంగ్ కి వార్నింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ అజిత, జిల్లాలోనే ఉండరని జైల్లోనే ఉంటారని హెచ్చరిక. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.